హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, చూస్తున్నారు కదా, అసలు ఎక్సలెంట్ ఇల్లు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. పైగా ఇంటి ఫేసింగ్ కూడా నార్త్ ఫేస్ అండి. ఈస్ట్ కూడా డోర్ ఉంది. హెవీ క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూడొచ్చు, కిందంతా మీకు డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటాయి. టోటల్ గా ఇంటికి సంబంధించి 5 వాష్రూమ్లు అయితే ఉన్నాయండి. పైన కూడా మినీ థియేటర్ లాంటి రూమ్ కూడా ప్రొవైడ్ చేసినారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకు మన అనంతపురంలో హౌసెస్, ఫ్లాట్స్, షాప్స్ అన్ని తీస్తుంటాను. మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇక్కడ రోడ్ కూడా 25 అడుగుల రోడ్డు. చుట్టూ చూడండి, అన్ని మంచి మంచి ఇల్లులు అయితే ఉన్నాయి. సీసీ కెమెరా సెటప్ చేసుకోవడానికి కూడా మీకు వైర్ కనెక్షన్ అంతా మొత్తం అయితే ఇవ్వడం జరిగింది. 8 కెమెరాలు అయితే మీరు ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అలానే గ్యాస్ కనెక్షన్ కూడా ఇక్కడ పైప్ లైన్ అయితే వెళ్ళింది అనమాట. గేట్ కూడా చూడండి, ఇదంతా స్లైడింగ్ వస్తుంది. ర్యాంప్ కూడా హైట్ అయితే ఉంది. రెడీ టు మూవ్. ఓనర్ అయితే దగ్గరుండి కట్టించుకున్నారు. ఒకసారి అయితే మీరు కాంటాక్ట్ చేసేయండి, డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ఇస్తాను. ఇదంతా ర్యాంప్ కూడా చాలా హైట్ అయితే ఉంది. ఇక్కడ కూడా కార్ పార్కింగ్ ఉంది. చూడొచ్చు స్లైడింగ్. అలానే ఇక్కడ కార్ పార్కింగ్ మీరు మంచిగా చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు, ఇది బలర్సా టేక్ డోర్ అండి. ఓకే, బలర్సా టేక్ డోర్. ఆయనంతా పీవీసీ అరేంజ్మెంట్ అయితే చేసినారు. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ వాచ్. కింద టైల్స్ అయితే మీరు చూడొచ్చు అండి. బాగా స్పేస్ అయితే ఉంటుంది అనమాట. క్లాస్గా ఉన్నాయి. అలానే ఇక్కడ చూడొచ్చు, ప్లేస్ అయితే చాలా ఉందండి. ఇక్కడంతా కార్ పార్కింగ్ అయితే మీరు మంచిగా చేసుకోవచ్చు. పైనంతా పీవీసీ అయితే అరేంజ్మెంట్ చేసినారు చూడండి. అలానే ఎంట్రన్స్ డోర్ కూడా బలర్సా టేక్ డోర్ అండి. ఇది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది. గలానే స్పేస్ చూడండి, కార్ పార్కింగ్ అయితే మీరు మంచిగా చేసుకోవచ్చు. గలానే ఇక్కడ కూడా చూడండి, బోరు సంపు అంతా అయితే ఉంటుంది. గలానే ఇక్కడ స్పేస్ అయితే ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుందండి. చాలా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఒక మంచం వేసుకొని మీరైతే ఈజీగా పడుకోవచ్చు అండి. ఇక్కడ కాట్ అయితే మంచిగా వేసుకోవచ్చు, ఎందుకంటే వెంటిలేషన్ బాగుంది. అలానే ఇక్కడ ఈస్ట్కి సంబంధించి ఈ డోర్ అండి. ఈస్ట్కి సంబంధించి డోరు, స్టెప్స్ కూడా మీరు చూడండి, మొత్తం అంతా గ్రానైట్ అనమాట. ఇదంతా బలర్సా టేక్ వుడ్. చాలా బాగుంది. ఫినిషింగ్ అంతా బాగా ఇచ్చేసినారు. ఇంటికి సంబంధించి నార్త్ ఫేస్కి అయితే డిజిటల్ లాక్ అయితే ప్రొవైడ్ చేసినారు. ఈస్ట్కి సంబంధించి ఈ విధంగా మాన్యువల్ లాక్ అయితే ఉంటుంది. వాషింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ అంతా ఇంటీరియర్ అయితే చేసినారండి. చూడొచ్చు, హ్యాండ్ బేసిన్ కూడా ఏర్పాటు చేసినారు. స్పేస్ కూడా బాగుందండి. టైల్స్ కూడా అరేంజ్మెంట్ అయితే చేసినారు. ఇంకా అలానే ఇక్కడ స్పేస్ చూడండి, హౌస్ చుట్టూ స్పేస్ అయితే ఇచ్చినారు. టోటల్గా చాలా స్పేస్ ఉందండి. చూడండి, ఇటు సైడ్ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది హౌస్. ట్యాప్ కనెక్షన్ అంతా ఉంది. హ్యాండ్ బేసిన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారు. అలానే ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఉంటుందండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. అలానే ఇక్కడ చూడొచ్చు, వాల్ టైల్స్ అయితే మంచి డిజైన్ అండి. క్లాసీ లుక్ అయితే ఉంటుంది. హౌస్ అయితే అలా ఖర్చు పెట్టి ఓనర్ అయితే దగ్గరుండి కట్టించుకున్నారండి. అలా ఇష్టపడి ఇల్లు అయితే కట్టించుకున్నారండి. ఇక్కడ కూడా విండోస్ అయితే మీరు చూడొచ్చండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏదో నార్మల్గా కట్టించి అమ్మేస్తే వేరేలా ఉంటాయి. ఇక్కడ విండోస్ చూడండి, అసలు హెవీ క్వాలిటీ. ఇదంతా వుడ్ అండి. అలానే గ్లాస్, మస్కిటో నెట్ మొత్తం అంతా అరేంజ్మెంట్ అయితే ఉంది. ఒకసారి ఇక్కడ కూడా చూడండి, ఇంటీరియర్ అంతా చేసినారు. ఇక్కడ స్టోరేజ్ అట్లా పెట్టుకోవడానికి కానీ ఇచ్చినారండి. స్టెప్స్ కింద చాలా ఉంది స్టోరేజ్కి అయితే. ఇంకా ఏమన్నా చెప్పులు అలా పెట్టుకోవడానికి, షూస్ కానీ, ఈ విధంగా ఇంటీరియర్ చాలా మంచిగా చేయించినారండి. ఇక్కడ వాష్రూమ్ అసలు ఎంత స్పేస్ ఉంది. వెస్ట్రన్ వాష్రూమ్, టైల్స్ అంతా బాగా క్లాస్గా ఉంది. వెస్ట్రన్ ఉంది, అలానే ఇండియన్ స్టైల్ కూడా ఉందండి. 2 బేసిన్స్ అయితే ఇక్కడే మీరు చూడొచ్చు. ఒకటే చోట 2 బేసిన్స్ అయితే ఏర్పాటు చేసినారు. ఇక్కడే మీకు అర్థమవుతుంది ఓనర్ అయితే ఎంత ఇష్టపడి కట్టించుకున్నారు. అలానే ఇక్కడ కూడా చూడండి, డోర్ అయితే హెవీ క్వాలిటీ ఉంది. ఓకే, హెవీ క్వాలిటీ ఉంది. హౌస్ చుట్టూ స్పేస్ ఉంటుంది. ఇంకా చాలా స్పేస్ ఉందండి హౌస్ చుట్టూ. వాస్తు ప్రకారం హౌస్ చుట్టూ స్పేస్ ఇచ్చినారు. అలానే ఇక్కడ కూడా విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. వుడ్తో మొత్తం అంతా వుడ్తో అయితే చేపించినారండి. చాలా హెవీ ఖర్చు అవుతుంది. మెయిన్ ఎంట్రన్స్ అయితే సూపర్ అండి. అసలు ఇదంతా బలర్సా టేక్ వుడ్ అండి. డిజైన్ కూడా బాగుంది, లేటెస్ట్గా చేపించినారు. అలానే ఇక్కడ చూడొచ్చు, డిజిటల్ లాక్ అండి. టోటల్గా ఇదంతా డిజిటల్ లాక్ వస్తుంది. ఇక్కడ తమ్ము ఉంటుంది. ఇదంతా విడ్త్ లెంత్ కూడా మీరు చూడొచ్చు. చాలా హైట్ ఉంది. డోర్ అయితే చాలా హైట్ ఉంది. చాలా క్వాలిటీ ఉందండి. డిజైన్ కూడా బాగుంది. ఫినిషింగ్ అంతా విడ్త్ చూడండి, అసలు చాలా హెవీ క్వాలిటీ ఉంది. నిజంగా ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది. ఇదంతా డిజైన్ అంతా బాగుంది. వెంటిలేషన్ పరంగా బాగా ఇచ్చినారండి. మనకి మిర్రర్ అయితే ఉంటుంది. ఇదండి టోటల్ గా ఇల్లు అయితే ఎంత బాగుంది చూడండి. చాలా అంటే చాలా ఇష్టపడి కట్టించుకున్నారండి. ఓనర్ అయితే దగ్గరుండి ప్రతిదీ మెయింటైన్ చేసినారండి. చూడొచ్చు, పైన అంతా ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పిఓపి అంతా చాలా హై లుక్ అయితే ఉంటుంది. అలానే ఇటు సైడ్ అంతా టీవీ యూనిట్ కూడా చాలా క్లాస్ గా ఉంది. ఇదంతా లాఫ్టర్స్ అయితే మీరు చూడొచ్చు. డిజైన్ సూపర్ ఉంది. ఫినిషింగ్ బాగా చేయించుకున్నారండి. దగ్గరుండి చేయించుకున్నారు. చూడొచ్చు, హెవీ క్వాలిటీ మెయింటైన్ చేసినారండి. అసలు ఫినిషింగ్ బాగుంది. వుడ్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీని మెయింటైన్ చేసినారు. ఇదంతా గ్లాస్ ప్రొఫైల్ చూడొచ్చండి. గ్లాస్ ప్రొఫైల్ అనమాట. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఈ విధమైన డిజైన్ మనకు కనిపిస్తే అసలు వేరే లెవెల్ అండి. అసలు ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుంది. ఈ వాల్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఎంత బాగుంది చూడండి. ఫినిషింగ్ అంతా బాగా ఇచ్చేసినారు. పెయింటింగ్ కూడా మంచి క్వాలిటీని మెయింటైన్ చేసినారండి. పిఓపి అయితే ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చినారు. ఇటు సైడ్ అంతా మీరు చూడొచ్చు, గోల్డెన్ కలర్లో ఈ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. వాల్ సపరేటర్.
చాలా క్లాస్ గా ఉందండి. అసలు ఈ విధమైన డిజైన్ ఎక్కడ చూడలేదు ప్రెసెంట్ నేనైతే. ఇక్కడ కూడా సాఫ్ట్ క్లోజ్, ఇవి ఇంటీరియర్ అయితే బాగా చేపించినారండి. ఇవంతా సాఫ్ట్ క్లోజ్ వస్తుంది. ఇటు సైడ్ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇటు సైడ్ పూజా రూమ్, కిచెన్, డైనింగ్ ఏరియా ఇక్కడ ఉంటది అనమాట. ఇందాక చెప్పినా కదా ఈస్ట్ కి సంబంధించి డోర్ అండి ఇది. ఇంకా ఇక్కడ పూజా రూమ్ అయితే మీరు చూడొచ్చండి. డోర్స్ అయితే మంచిగా అరేంజ్ చేసినారు, ఓపెన్ డోర్స్. కింద అంతా ఇంటీరియర్ చేపించేసినారు. క్లాస్ గా ఉందండి. అసలు టైల్స్ అంతా మీరు చూడొచ్చు, అరేంజ్మెంట్ అయితే చాలా క్లాస్ గా చేసినారు. పైన అంతా ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేసినారు. చాలా క్లాస్ గా ఉంటది. ఒక ఫ్లవర్ డిజైన్ అయితే ఏర్పాటు చేసినారండి. వెంటిలేషన్ పరంగా అలానే పూజా రూమ్ లో స్పేస్ కూడా బాగా ఇచ్చినారు. మంచిగా కూర్చొని పూజ అయితే బాగా చేసుకోవచ్చు అనమాట. అలా స్పేస్ ఉంది, డోర్స్ కూడా బాగున్నాయి. డైనింగ్ ఏరియా అయితే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ వాల్ డిజైన్ అయితే మీరు చూడండి. అసలు ఇదంతా వాల్ డిజైన్ చాలా హై లుక్ అయితే ఉందండి. చాలా దగ్గరుండి కట్టించుకున్నారు. ఓనర్ అయితే బాగా చేయించుకున్నారు డిజైన్ అయితే. ఇదంతా మనకు ఒక బర్డ్ డిజైన్, జంగిల్ థీమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక చెట్టు మీద అంతా ఫ్లవర్, ఈ విధంగా ఫ్లవర్స్, బర్డ్స్, ఈ విధంగా డిజైన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకైతే. చూడొచ్చు అండి, హ్యాండ్ బేసిన్ కూడా ఇచ్చినారు. అలానే ఇక్కడ ఎల్ఈడి మిర్రర్ కూడా ప్రొవైడ్ చేసినారండి. ఇందులో మీకు తెలిసిందే ఆల్రెడీ చాలా మందికి. ఇక్కడ కలర్స్ అయితే మీరు మార్చుకోవచ్చు అనమాట. 4 కలర్స్ అయితే వస్తుంది. హ్యాండ్ బేసిన్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది. వాటర్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇంటీరియర్ అయితే చేపించేసినారు. ఇక్కడ కూడా చూడండి బాస్కెట్స్ అయితే అంత సాఫ్ట్ క్లోజ్ వస్తాయి. అంత వెజిటేబుల్స్ ఏమన్నా పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ కానీ ఆనియన్స్, గార్లిక్స్ అట్లా పెట్టుకోవడానికి ఈ విధంగా సెటప్ అయితే చేసినారు. చాలా బాగుందండి. అసలు ఓల్డ్ కల్చర్ లో చూసినట్టుగా ఆ విధమైన సెట్టింగ్ అయితే ఇక్కడ చేసినారు. ప్రతి విండోకి గ్రిల్ అయితే ఉంటదండి. ఇదంతా మనకు కంపెనీ అయితే ఫెనెస్టా అండి. చాలా హెవీ క్వాలిటీ ఉంటాయి అనమాట. పైగా ఓల్డ్ కంపెనీ అనమాట, నమ్మకమైనది. ఈ ఇంట్లో ఏ విండో అయినా సరే ఫెనెస్టా కంపెనీ నుంచే రెడీ చేసినారనమాట. చూడొచ్చు, అప్పుడే మీకు అర్థమైపోతుంది. చాలా క్లాస్ గా ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుందండి. ఫుల్ ఇంటీరియర్ అంతా మీరు చూడొచ్చు. టోటల్ గా ఫుల్ ఇంటీరియర్ అయితే చాలా బాగా చేయించారండి. ఎంత స్పేస్ ఉంది చూడండి. 5 సెంట్లలో కట్టిన ఇల్లు కాబట్టి మీకు ప్రతిదీ స్పేషియస్ గా అయితే ఉంటది. ఇక్కడంతా గ్లాస్ ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది. సాఫ్ట్ క్లోజ్ వస్తుందండి. ఇంటీరియర్ అయితే హెవీ క్వాలిటీ ఉంది. మంచిగా స్టోరేజ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. స్పేస్ అయితే మీకు బాగా నచ్చుతుంది. ఇంకా ఫుల్ ఇక్కడ ఇంటీరియర్ అయితే మీరు చూడొచ్చండి. ఫినిషింగ్ అంతా బాగా ఇచ్చేసినారు. మాడ్యులర్ కిచెన్ అయితే సెటప్ చేసినారండి. ఇండమ్ బాస్కెట్స్, మాడ్యులర్ కిచెన్, బాగా స్టోరేజ్ అయితే ఇచ్చినారండి. బాగుంది. చూడొచ్చండి, మంచిగా మీరు ఇక్కడ ఏర్పాటు అయితే చేసుకోవచ్చు అనమాట. అన్ని లేటెస్ట్ గా అయితే ఇక్కడ మెయింటైన్ చేసినారు. ఇంకా ఫుల్ అండి, పైన అంతా స్టోరేజ్ ఇచ్చేసినారు. ఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ అంతా ఓపెన్ గా ఇచ్చేసినారండి. లైటింగ్ అంతా ఎల్ఈడి ప్రొఫైల్ లైటింగ్ అంతా సెటప్ చేసినారు. అండ్ ఇక్కడ కూడా చూడండి విండోస్ స్పేస్ ఎంత బాగుందంటే అంత బాగుంది. వెంటిలేషన్ కూడా బాగా వస్తుందండి. బ్రాండ్ నేమ్ కూడా మీరు చూడొచ్చండి, ఫెనెస్టా అనమాట. పక్కా మంచి క్వాలిటీ, మంచి లైఫ్ వస్తాయి. అలానే ఇక్కడ హ్యాండ్ బేసిన్ కూడా మీరు చూడొచ్చు. స్పేస్ బాగుందండి. స్పేస్ అంతా మీరు ఏమైనా సామాన్లు అట్లా పెట్టుకోవడానికి కూడా బాగుంటది. కింద కూడా స్టోరేజ్ ఉంది. ఎంత పెద్ద టైల్స్ చూడండి. ఇవి పెద్ద టైల్స్ అయితే ఏర్పాటు చేసినారండి. పైన అయితే మీరు చూడొచ్చు ఈఓపి అంతా ఈ విధంగా ప్రొఫైల్ లైటింగ్ ఏర్పాటు చేసినారు. ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేసినారండి. 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి ఇక్కడ గ్రాండ్ గా వాల్ డిజైన్ అయితే ఏర్పాటు చేసినారు. ఫినిషింగ్ బాగుందండి ఇదంతా. ఒకసారి ఈ బెడ్రూమ్ చూద్దాం. మరి ఈ బెడ్రూమ్ కి సంబంధించి డోర్ కూడా మీరు చూడొచ్చు. ప్రీమియం క్వాలిటీని మెయింటైన్ చేసినారండి. సూపర్ డిజైన్ అయితే ఉంది. చాలా క్లాస్ గా ఉంటది. హ్యాండిల్ కూడా బాగుందండి ప్రీమియం గా. బెడ్రూమ్ అయితే చూడొచ్చు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. పైన కూడా పిఓపి చూడండి. అంతా ప్రొఫైల్ లైటింగ్ అండి. ఇంటికి సంబంధించి టోటల్ గా ప్రొఫైల్ ఇచ్చేసినారనమాట. చాలా హై లుక్ అయితే ఉంటది. అలానే ఇక్కడ కూడా స్పేస్ బాగా ఇచ్చినారండి. ఏమన్నా ఐరన్ చేసుకోవడానికి కూడా బాగుంది. అలానే ఇక్కడంతా విండోస్ కూడా ఉన్నాయి. మీకు మంచి లైఫ్ వస్తాయి. అలానే ఇక్కడ గ్లాస్ ప్రొఫైల్ కూడా ఉంది. స్టోరేజ్ కూడా ఇచ్చేసినారు. ఇదంతా సాఫ్ట్ క్లోజ్ వస్తాయి. స్పేస్ బాగుందండి. వెంటిలేషన్ పరంగా బాగా వస్తుంది. ఈ కాట్ అయితే మీరు చూడొచ్చు, డబుల్ కాట్ అనమాట ఇది. ఇంకా అలానే ఇంటీరియర్ అంతా చూడొచ్చు. కలర్ కాంబినేషన్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇవంతా హ్యాండిల్స్ కూడా బాగున్నాయి. బాగా స్పేస్ ఉంది. చెయ్యి కూడా బాగా పడుతుందండి. ఇక్కడ ఇవంతా సాఫ్ట్ క్లోజ్ వస్తుంది. లోపలంతా వుడ్ వర్క్ అండి టోటల్ గా. ఇక్కడ కూడా చూడండి స్టోరేజ్ బాగా ఇచ్చేసినారు. మొత్తం అంతా ఇవంతా గ్లాస్ ప్రొఫైల్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ డ్రాస్ కూడా మీరు చూడొచ్చండి. మనీ అట్లా పెట్టుకోవడానికి ఏర్పాటు చేసినారు. ఇక్కడ హ్యాండిల్ కూడా వస్తుంది. స్టోరేజ్ అయితే ఇచ్చినారు. లోపలంతా వుడ్ వర్కే. చాలా హెవీగా ఖర్చు పెట్టేసి అయితే చేపించేసినారండి ఇల్లు అయితే. ఇక బెడ్రూమ్ లో ఏమైనా టీవీ అట్లా సెటప్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా స్విచెస్ ఉన్నాయి. ప్లగ్ బాక్స్ ఉంది. టోటల్ ఇక్కడ ఇంటీరియర్ కూడా చేపించేసినారు. సోఫా టైప్ లో ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చేసినారండి సిట్టింగ్ కోసము. అలానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ విండోస్ కూడా ఉన్నాయి. వెంటిలేషన్ పరంగా బాగా వస్తుంది. వాష్రూమ్ అండి, అటాచ్డ్ వాష్రూమ్. డోర్ కూడా చూడండి చాలా ప్రీమియం గా అయితే ఉంటది. ఒకసారి లోపల అయితే చూడొచ్చు. స్టోరేజ్ అయితే ఎంత ఉందో. వెస్టర్న్ వాష్రూమ్, అలానే హ్యాండ్ బేసిన్ కూడా ఉంది. షవర్ ఉంది. అలానే పైన కూడా చూడండి ఒకసారి టీవీస్ అయితే ఏర్పాటు చేసినారనమాట. ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి. టైల్స్ అయితే చాలా క్లాస్గా ఉందండి. ఇంకా అలానే వెస్టర్న్ వాష్రూమ్. స్పేస్ అయితే బాగుంది. ఇక్కడ కూడా చూడొచ్చు టైల్స్ అయితే వాల్ టైల్స్ చాలా క్లాస్గా అయితే ఇవ్వడం జరిగిందండి. హ్యాండ్ బేసిన్ కూడా ఉంది. ఇంకొక బెడ్రూమ్ అండి. ఆపోజిట్లో ఇందాక ఒక బెడ్రూమ్ చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే డోరే ఉంటుంది. హ్యాండిల్ కూడా ఇట్లా ఉంటుంది. ఓకే, అలానే ఇక్కడ నుంచి స్పేస్ చూడండి. స్పేస్ అంతా ఇది ఇట్లా ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్. పైన కూడా ప్రొఫైల్ లైటింగ్ అండి. టోటల్గా ఎల్ఈడి లైట్స్, ప్రొఫైల్ లైటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా వుడ్ వర్క్తో మీకు కార్డ్స్ అయితే ఏర్పాటు చేసినారు. వెంటిలేషన్ పరంగా బాగా వస్తుంది. 2 విండోస్ ఉన్నాయండి. గ్రిల్ అంతా ఉంటుంది. సేఫ్టీగా ఉంటుంది. ల్యాప్టాప్ కానీ ఏమైనా స్టడీకి కానీ మీరైతే ఇక్కడ మంచిగా క్యారీ చేసుకోవచ్చు అండి. కింద కూడా స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. పెయింటింగ్ అంతా చూడొచ్చు ఎంత క్లాస్గా ఉంటుంది.
బాగా క్లాస్గా చేసినారు. పైన అంతా ప్రొఫైల్ లైటింగ్, అలానే ఇక్కడ కూడా మొబైల్స్ కానీ ఏదైనా స్టోరేజ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఏమైనా డ్రెస్సెస్ ఉంటే ఈ విధంగా సెటప్ అయితే చేసుకోవచ్చు అండి. హ్యాండిల్స్ అన్ని ప్రీమియంగానే ఉన్నాయి. వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేసినారండి. ఒకసారి అయితే వాష్రూమ్ చూడొచ్చు. సేమ్ ట్యాప్ కనెక్షన్ అన్ని వాష్రూమ్లో ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. పైన కూడా పీవీసీ అయితే చేపించేసినారు. వెస్టర్న్ వాష్రూమ్, టైల్స్ కూడా క్లాస్గా ఉన్నాయి. స్పేస్ కూడా మీరు చూడొచ్చు, చాలా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా చూసారు కదా హౌస్ అయితే. కింద అయితే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, 2 వాష్రూమ్స్. బయట అయితే కామన్ వాష్రూమ్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. అలానే ఫుల్ వుడ్ వర్క్ అయితే చేసినారు. ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. దీనికి సంబంధించి డిజైన్ అంతా చూసినారు కదా, చాలా హై క్లాస్గా అయితే ఉంది. ఇక్కడ కూడా ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించినారండి. చాలా హెవీ ఖర్చు పెట్టేసి అయితే ప్రతిదీ ఇక్కడ మెటీరియల్స్ ఏదైనా తీసుకోండి, హెవీ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు కిందంతా చూసినారు కదా, పైన కూడా ఒక మినీ థియేటర్ లాంటి రూమ్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ స్టెప్స్ అయితే మీరు చూడొచ్చు అండి, ఎంత స్పేస్ ఉంది. అసలు ఎంత ఫర్నిచర్ అయినా ఈజీగా పైకి తీసుకొని వెళ్ళడానికి అంత స్పేస్ ఉంది. చాలా విశాలమైన స్టెప్స్ అయితే ఉన్నాయి చూడండి. చాలా స్పేస్ ఉందండి. ఎంత ఫర్నిచర్ అయినా రొటేట్ కూడా చేసుకోవచ్చు. అలానే ఇక్కడ గ్లాస్ కూడా మీరు చూడొచ్చు అండి. ఎలివేషన్లో గ్లాస్ ఫ్రేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన కూడా లైట్స్ కూడా ప్రొవైడ్ చేసినారు. పైకి అయితే వచ్చినాము. ఇక్కడ గ్రిల్ కూడా మీరు చూడండి. సేఫ్టీ పరంగా గ్రిల్ అయితే మంచి గేజ్ అయితే ఉందండి. హెవీ క్వాలిటీ ఉంటుంది. ఆర్చ్ అయితే చాలా బాగుంది. డిజైన్ అయితే ఫేస్ కూడా చూడండి ఎంత ఉందో. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం మీకు చల్లదనం వస్తుంది, వెంటిలేషన్ బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కానీ మీరు ఏమన్నా ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ స్పేస్ చూడండి ఎంత ఉందో. పైన అయితే చాలా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా స్పేస్ ఉంది. అలానే ఇక్కడ సిట్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు బర్త్డేస్ అలా కేక్స్ కూడా ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ మార్నింగ్ కూర్చోవడానికి కూడా బాగుంది. అలానే ప్రొజెక్టర్స్ ఏమైనా స్క్రీన్స్ డిస్ప్లే చేసుకోవడానికి ఇక్కడ చూడొచ్చు. స్క్రీన్స్ కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అండి. ప్రొజెక్టర్స్ అట్లా సెటప్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ అయితే బాగా చేసుకోవచ్చు అండి. పెద్ద స్క్రీన్ టైప్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. పైన కూడా సింటెక్స్ 2 అయితే ఉంటాయి. ట్యాంక్స్ అయితే వాటర్ ట్యాంక్స్ 2 ఉంటాయి అన్నమాట. స్టేర్ కేస్ కూడా మీరు చూడండి. ఓకే, ఈ విధంగా ఉంది. స్పేస్ బాగుందండి. చాలా విశాలమైన స్పేస్ చూడండి ఎంత ఉందో. అలానే హౌస్ చుట్టూ స్పేస్ ఇచ్చినారు. చాలా స్పేస్ ఉంది. ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు స్పేస్ బాగా ఇచ్చినారు. ప్రొజెక్టర్ ద్వారా ఈవినింగ్ టైంలో మీరు ఇక్కడ మూవీస్ కానీ ఏమైనా డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. వాల్స్ కూడా బాగా ప్లెయిన్గా ఉన్నాయి అండి. చాలా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. రూమ్ చుట్టూ స్పేస్ అయితే ఇచ్చినారు. అండ్ ఇక్కడ వాష్రూమ్ అండి. బయటే కామన్ వాష్రూమ్ ఉంటుంది. హ్యాండ్ బేసిన్ కూడా ఉంది. డోర్ కూడా చూడండి ఎంత హెవీ క్వాలిటీ ఉంది. లోపలంతా వెస్టర్న్ వాష్రూమ్. టైల్స్ డిజైన్ కూడా బాగా ఇచ్చినారండి. చూడండి స్పేస్ కూడా బాగా ఇచ్చినారు. కింద కూడా టైల్స్ అయితే బాగున్నాయి. కింద టైల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇంకా పైన ఫ్లోర్ టైల్స్ అయితే ఈ విధంగా ఏర్పాటు చేసినారండి. పైన కూడా టైల్స్ అయితే ఏర్పాటు చేసినారు. బలర్సా టేక్ డోర్ అండి. ఇది కూడా డిజిటల్ లాక్ అయితే వస్తుంది అనమాట. చూడొచ్చు డిజైన్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. ఇక్కడ చూడొచ్చు అండి, హోమ్ థియేటర్ లాంటి రూమ్ అయితే సెటప్ చేసుకున్నారనమాట. ఓనర్ అయితే ఎంతో ఇష్టపడి ఈ విధమైన డిజైన్ అయితే సెట్ చేసుకున్నారు. చూడొచ్చు టోటల్గా పైన కూడా మొత్తం అంతా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చినారండి. స్పేస్ అయితే ఒక 60 మెంబర్స్ వరకు ఈజీగా కూర్చోవచ్చు అండి. అంత స్పేస్ అయితే ఉంది పైన. చూడండి ఎంత స్పేస్ ఉంది. చాలా స్పేస్ ఇచ్చినారు. అలానే అక్కడ కిందంతా మీరు సెటప్ చేసుకోవడానికి ఏమైనా రిమోట్స్ కానీ అట్లా పెట్టుకోవడానికి కింద కూడా ఇంటీరియర్ చేపించేసినారు. అయినంతా ప్రొఫైల్ లైటింగ్. స్పేస్ అయితే ఎక్సలెంట్ అండి. అలానే ఈ రూమ్కి సంబంధించి వాష్రూమ్ అయితే మీరు చూడొచ్చు. వెస్టర్న్ వాష్రూమ్ అండి. స్పేస్ కూడా బాగుంది. టైల్స్ కూడా సూపర్ ఉన్నాయి. 2 వాష్రూమ్స్, పైన కూడా 2 వాష్రూమ్స్, కింద అయితే 3 వాష్రూమ్స్. టోటల్గా 5 ఉన్నాయండి వాష్రూమ్సే. చూడండి ఎంత స్పేస్ ఉంది. చాలా స్పేస్ ఉంది. ఇంకా ఇంటికి ముందర అయితే 25 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. చూడొచ్చు పెద్ద రోడ్లు అండి, బాగుంటుంది అనమాట. ఓనర్ అయితే దగ్గరుండి కట్టించుకున్నారండి. 5 సెంట్లలో కట్టించిన ఇల్లు అనమాట. ఉత్తరం ఫేస్ 40x55 అనమాట. డబల్ బెడ్రూమ్ విత్ మోడ్యులర్ వుడ్ వర్క్ విత్ కార్డ్స్తో వుడ్ వర్క్ చేయించబడినది. అలాగే డోర్స్ విషయానికి వస్తే బలర్సా టేక్ వుడ్తో మొత్తం అన్ని డోర్స్ నిర్మించబడినవి. అలాగే అన్ని కిటికీలు అండి స్లైడింగ్ విండోస్ ఫెనెస్టా కంపెనీవే చేయించడం జరిగింది కాబట్టి హెవీ క్వాలిటీ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ నందు పెద్ద హోమ్ థియేటర్ కలదండి. పైన ఇందాక చూసినారు కదా అదే రూమ్ అండి. పెద్ద హోమ్ థియేటర్ కలిగిన రూమ్ అయితే ఏర్పాటు చేసినారు. కార్ పార్కింగ్ ఉంది. ఇంటికి అయితే బోర్ అండి, 2 ఇంచులు వాటర్ పడినాయి. అలానే పెద్ద సంపు కూడా ఉన్నది. డ్రైనేజ్ కాలువ కూడా ఉన్నది. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుందండి. ఒకసారి డైరెక్ట్ గా ఓనర్ కాల్ చేసినారంటే ప్రైస్ డీటెయిల్స్ అంతా తెలియజేస్తారు. ఒకసారి ప్రైస్ విషయం ఒకటి ఓనర్ని అడిగి అయితే తెలుసుకోండి. అడ్రస్ అయితే మన అనంతపురంలోని నాయక్ నగర్ అండి. ఎగ్జాక్ట్గా నాయక్ నగర్ రైల్వే స్టేషన్కి నియర్లోనే అమరావతి అపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ అండి పక్కనే అనమాట. అమరావతి అపార్ట్మెంట్కి నియర్లోనే ఈ హౌస్ ఉంటుందండి. ఒకసారి మరిన్ని వివరాల కోసం డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ చేసేయండి. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది, తగ్గుతుందండి. మీరు ఒకసారి కాంటాక్ట్ చేసి ప్రైస్ విషయాలు అయితే తెలుసుకోండి. ఓకే, మరి లేట్ చేయకుండా కాల్ చేసేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.